హాయ్, దిస్ ఈజ్ రవి. సీట్ల షేరింగ్ విషయంలో చంద్రబాబు మోడీ, అమిత్ షాను మెస్మరైజ్ చేశారు. తన టాలెంట్తో, తనకున్న పరిచయాలతో, తనకున్న ఒక స్పెషాలిటీతో వాళ్ళని మెస్మరైజ్ చేసేసి సీట్ల షేరింగ్ విషయాన్ని కూడా వాళ్ళతో ఒప్పించేలా చేశారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఆయన దానికి సంబంధించి ఆయన వాడిన టెక్నిక్ ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రాజు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సీట్ల షేరింగ్ దాదాపు ఫైనల్ అయిపోయింది. సాధారణంగా అసలు బీజేపీని ఒప్పించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, అదే వాళ్ళ కేంద్రంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు ఒప్పించారు. సో ఇంతకీ ఏం చెప్పారు, ఎలా ఒప్పించారు? సో చంద్రబాబు నాయుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే 40 సంవత్సరాల సీనియారిటీ గుర్తొస్తుంది. 40 సంవత్సరాల పైన రాజకీయపరమైనటువంటి అనుభవం ఆయనకి ఉంది. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు, ఎన్నో పీక్స్ని కూడా చూశారు, ఎన్నో డౌన్ టర్న్స్ని కూడా చూశారు. లాస్ట్కి జైలు జీవితం కూడా 53 రోజులు గడిపారు. అయిపోయింది. ప్రధానమంత్రి కావాల్సినటువంటి స్టేజ్లో ఆయన ప్రధానమంత్రి కావాల్సింది, కానీ ఆయన కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు ప్రధానమంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆయన చెప్పిన వాళ్ళకు ప్రధానమంత్రిని అక్కడ ఇచ్చి అక్కడ రాష్ట్రంలో ఆయన ఉన్నారు. ఆ రోజు ప్రధానమంత్రి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి పదవి కూడా వస్తుంది. అప్పుడు దేవగౌడ ఆ టైంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిండేవాళ్ళే. ఆ స్థాయిలో అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ని, నేషనల్ ఫ్రంట్ని నడిపారు. ఆయన తెర వెనుక తెర ముందు నడిపారు. సో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో మీకు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రపతిని ఎవరిని పెట్టాలో చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రధానమంత్రి ఎవరు ఉండాలో చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. తర్వాత కేంద్ర క్యాబినెట్ లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడే కొన్ని సలహాలు, సూచనల ద్వారా అక్కడ మొత్తం టోటల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తెరవెనుకుని నడిపించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుది. అలాంటి సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడుది. కాబట్టి మనం ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రాజకీయంగా విజన్గా అసలు అందరూ ఒప్పుకుంటారు. పార్టీలకు అతీతంగా ఆయన విజన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అది కేటీఆర్ చెప్పాడు. అవును, విజన్ దక్కేటువంటి కల్వకుంట ఫ్యామిలీయే చంద్రబాబు నాయుడిని విజన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే 2020 విజన్ ఏ విధంగా ఫలించింది. ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ సుభిక్షంగా ఉండటానికి, తలసరి ఆదాయం హైయెస్ట్ ఉండటానికి భారతదేశంలో చంద్రబాబు నాయుడే కారణం. 2020 విజన్ తయారు చేశారు కాబట్టి ఆ విజన్ ఫలాలు ఇవాళ వస్తున్నాయి. విత్తనం ఆయన నాటాడు, అది చెట్టు కాయలు కాసే నాటికి ఆయన ముఖ్యమంత్రిగా లేడు. అయినంత మాత్రం చేత ఆయన వేసినటువంటి విత్తనం చెట్టు అయిందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఐఎస్బికి వెళ్ళినప్పుడు ఐఎస్బికి నీరాజనం మలికారు ఆయనకి. ఇటీవల కాలంలో ఐఎస్బికి వెళ్ళారు, సెలూర్ జూబ్లీ సందర్భంగా ఐఎస్బికి వెళ్ళారు, బయోటెక్ వెళ్ళారు. బయోటెక్ వెళ్ళిన సందర్భంగా ఆయనకి ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ వాళ్ళందరూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకున్నారో మనం చూసాం. ఆయన ఆ రోజున ఐఎస్బి ఆవరణలో నాటిన చెట్టును కూడా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ ఒక మొక్కను నాటాడు, ఆ మొక్కను కూడా గుర్తుపెట్టుకున్నారు. అంటే ఒక మేలు చేసినప్పుడు తాత్కాలికంగా ఆయన్ని ద్వేషించవచ్చు, కానీ ఎవరైతే మేలు చేశారో వాళ్ళ నుంచి లబ్ధి పొందారో వాళ్ళు ఎవరు మర్చిపోరు. అలానే చంద్రబాబు నాయుడు అనేక రకాల ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, అనేక రకాల విమర్శలను ఎదుర్కొన్నారు, అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అలాగే ఆయన అభివృద్ధిని కూడా చేసి చూపించారు. ఆరోపణలు అనేది సహజం ఎవరిపైన. రాజకీయాలు సర్వసాధారణంగా ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఐఎంజీ భూముల సంబంధించిన వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి బ్లూ మీడియా ఫోకస్ చేస్తుంది. సరే, ఐఎంజీ భూములు సంబంధించి ఒకవేళ అది నిజమైతే మరి రాజశేఖర రెడ్డి ఎందుకు కమ్ముకున్నాడు? రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఐఎంజీ భూములకు సంబంధించి అప్పుడే తేల్చొచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీ వేయించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద హౌస్ కమిటీలు 20 వేసాడండి. హైకోర్టులో దాదాపు ఒక 7-8 కేసులు వేశాడు. మరి చంద్రబాబు నాయుడు నీ మీద ఎంక్వైరీ చేయించి ఆయన్ని శిక్షించవచ్చు కదా, ఎందుకు ఉపసంహరించుకున్నాడు రాజశేఖర రెడ్డి? అదేమంటే ఏం చెప్తారు, న్యాయ వ్యవస్థని, జ్యుడిషియరీ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్తుంటారు. మరి అంత టాలెంట్ ఉంటే మరి జైల్లో ఎట్ట పెట్టారు మీరు చంద్రబాబు నాయుడిని? చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఇప్పుడు సజ్జల రామకృష్ణుడు సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి తెలుసు ఐఎంజీ భూములు ఏం జరిగింది, భూదాన్ భూములు ఏం జరిగింది, హిందూ ప్రాజెక్టులు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఇప్పుడు ఐఎంజీ భూముల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉదాసీనంగా వ్యవహరించాడు, చంద్రబాబు నాయుడు పట్ల ఉదాసీనంగా వ్యవహరించాడు, అందుకనే ఆయన శిక్షించబడలేదు, లేకపోతే అప్పుడే శిక్ష పడి ఉండేదని. అంటే రాజశేఖర రెడ్డిని నిందిస్తున్నాడు, ఆయన పరోక్షంగా నిందిస్తున్నట్టే కదా సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇవన్నీ ఆరోపణలు వస్తుంటాయి. కానీ చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా ఏంటంటే ఆయన రాజకీయ ప్రయాణం అవన్నీ కనుక చూస్తే కనుక
దాదాపు బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు అందరితో కూడా ఆయన మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు. అనేక మంది వాజ్పేయి లాంటి, అద్వానీ లాంటి వాళ్ళు, ఇలాంటి రాజకీయ నాయకులతోటి, విపి సింగ్, తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రి చేసినారు. వీళ్ళందరితో కూడా ఆయన కలిసి ప్రయాణం చేసిన ఆయన, పివి నరసింహరావు ఇలాంటి వాళ్ళు అందరితో ప్రయాణం చేసిన వ్యక్తి. విద్యార్థి దశలో ఇందిరాగాంధీని మిస్మరైజ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో అంత అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నరేంద్ర మోడీని అలాగే అమిత్ షాని తను సీట్ల షేరింగ్ విషయంలో ఏం చెప్తే అది వినేలా చేయగలిగారు. అదే రాజకీయపరమైనటువంటి చాణక్యం. రాజకీయపరమైన చాణక్యం ఏంటంటే తాను ఏదనుకున్నారో అది నెరవేర్చుకునేలా చేయటం, అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది అది రాజకీయపరమైన చాణక్యత. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, అవతల వాళ్ళు మాట వినకపోతే జైల్లో పెట్టేసేయండి అని చెబుతున్నారు, పోలీసులు కేసులు పెట్టి. అది కాదు కదా. చంద్రబాబు నాయుడు పాలసీ ఏంటంటే కన్విన్స్ చేయటం. తనకున్నటువంటి స్టామినా ఏంటంటే, తనకున్నటువంటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని మిస్మరైజ్ చేయడంతో పాటు కన్విన్స్ చేయటం. కన్విన్స్ చేసి తను అనుకున్నది సాధించేలాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా. ఇప్పుడు అదే చేశారు చంద్రబాబు నాయుడు. అసలు పొత్తు కుదరదు, సీట్ల షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ 80 తీసుకోవాలి, 60 తీసుకోవాలని చెప్పి రకరకాలుగా లేఖలు రాసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు సీట్లు కాదు పవర్ షేరింగ్ కావాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 10 ఎంపీ స్థానాలు కావాలి, 60 అసెంబ్లీ స్థానాలు కావాలన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు పొత్తు అనగానే బీజేపీ వాళ్ళు ఏమన్నారు, అసలు బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోటి ముఖ్యమంత్రి పదవి బీజేపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య తాను ఏదైతే అనుకున్నాడో అది నెరవేర్చుకున్నాడు. ఏంటి ఆయన అనుకున్నది ఏంటి అసలు చంద్రబాబు నాయుడు, జనసేనకి కానీ బీజేపీకి కానీ 10కి మించి ఇవ్వకూడదు, వీలైతే 8 కట్ చేయాలి ఎంపీ స్థానాలు, 8, 10 కూడా కాదు, 8 స్థానాలు, అలాగే 30 అసెంబ్లీ, ఇంతకు మించి ఇవ్వకూడదు అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల్సిందే, అలాగే 18, 19 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఆయన ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేసుకున్నాడు. అవతల వాళ్ళు కావాలనేటువంటి పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఆయన. అందుకే ఇప్పుడు ఆయన ఏదైతే అనుకున్నాడో 145 అసెంబ్లీ, అలాగే 18, 19 లోక్సభలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. మిగిలినటువంటి వాటిని బీజేపీ జనసేనకి షేరింగ్ చేసేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ కూడా ఒక ట్విస్టే. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి వాటిల్లో కూడా అభ్యర్థులను ఎవరిని పెట్టాలనేది కూడా చంద్రబాబు నాయుడుని నమ్మి చంద్రబాబు నాయుడు మీద పెట్టారు. ఓకే, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని XYZ చూపిస్తే వాళ్ళనే పెడదాం ఈ స్థానాల్లో అని చెప్పి. అంటే ఆయన అనుకున్నది ఒప్పించగలిగాడా లేదా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా తోటి? అంటే వీళ్ళు ఏదైతే ఇప్పటి వరకు ప్రచారం చేశారో బీజేపీలో వాళ్ళు, అలాగే జనసేన వాళ్ళు, క్యాడర్ కానీ కొంతమంది లీడర్లు కానీ, వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు సీట్ల షేరింగ్ విషయంలో తాను అనుకున్నది, సీట్ల స్థానాల విషయంలో కూడా ఆయన అనుకున్నటువంటి స్థానాల్లోనే ఫిక్స్ చేశారు కదా. ఇప్పుడు ఏంటి, రాజమండ్రి, ఏలూరు, ఓకే, రాజంపేట, తిరుపతి ఇవే కదా వాళ్ళకి ఇస్తుంది. సో 4, 5 ఇస్తున్నారు. నరసాపురం ఎలాగో అది రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో ఉన్నా కానీ అది పార్టీలకు అతీతంగా ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందరికీ ఉంది బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్షం, ఆయనే ప్రతిపక్షం, పెద్ద ప్రతిపక్షం కాబట్టి మీడియా కూడా ఆయనే ప్రతిపక్షం రఘురామకృష్ణ. కాబట్టి ఆయనకి ఏ పార్టీ తరఫు నుంచైనా కానీ ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఈ 5 అంతే, అది ఇవ్వాలనుకున్నారో అంతవరకే ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు. అది ఒప్పుకునేలాగా చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం. ఒప్పుకునేలాగా చేశారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైనా కానీ పొత్తులు చెడగొట్టాలని చెప్పి బ్లూ మీడియాలో అసలు వాళ్ళైతే ఏకంగా 100 స్థానాల్లోనే పోటీ చేసేది 45 స్థానాల్లో పోతున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు 90 స్థానాల్లోనే పోటీ చేస్తారని ఒకళ్ళు బ్లూ మీడియా. అసలు ఎంపీ స్థానాల్లో కూడా 10 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది, మిగతా అన్ని కూడా బీజేపీకి జనసేనకు పోతాయని ఒకళ్ళు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు శుక్రవారం రోజు వెళ్ళి, వాళ్ళు బీహార్ ఫార్ములా రాబోతుంది, బీహార్లో లాగానే షేరింగ్ ఉంటుంది అని చెప్పి ఒక ప్రచారం చేశారు. సరే, బీహార్ కాదు, ఒడిశా లాగానే ఉంటుంది, అంటే 50-50 షేరింగ్ ఉంటుంది, సీట్ల షేరింగ్ అని చెప్పి బ్లూ మీడియా ఒక ప్రచారం చేసింది. ఎవరు ఎన్ని చేసినా కానీ ఎలాంటి ఆడంబరాలకి లేదంటే ఎలాంటి కామెంట్లకి
తావివ్వకుండా చంద్రబాబు నాయుడు తాను అనుకున్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారమే అమిత్ షాని, నరేంద్ర మోడీని తన వైపు తీసుకురాగలిగారు. ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అనేక నెగోషియేషన్స్ జరిగినాయి. ఆయన 53 రోజులు జైల్లో గడిపినప్పుడు కూడా అనేకమైనటువంటి నెగోషియేషన్స్ జరిగాయని చెప్పేసి అప్పట్లో ప్రచారం జరిగింది. వాటికి కూడా ఎవరవకుండా నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, పార్టీ కోసం కాంప్రమైజ్ గాను అని చెప్పి ఆయన చెప్పారని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ చిత్రత ఏంటి అనేది కళ్ళారా చూస్తున్నాం మనం. నరేంద్ర మోడీ అమిత్ షాని ఒప్పించడం అంటే మాటలు కాదు. అవును. పైగా ఒప్పించడం అట్నుంచి చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అదే చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళిద్దరు. అది చంద్రబాబు నాయుడు యొక్క గ్రేట్నెస్ కదా, అదే అనుభవం, రాజకీయపరమైన అనుభవం. కాబట్టి సీట్ల షేరింగ్ విషయంలో కానీ, లేదా అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా స్థానాలకు సంబంధించిన ఫైనలైజేషన్లో కానీ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి తల ఊపే పరిస్థితికి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వచ్చేసారు. ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ వాళ్ళని ఒక రకంగా ఫ్లాట్ చేసేసింది. ఒక భాషలో, సాధారణ భాషలో చెప్పాలంటే ఫ్లాట్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఫ్లాట్ అయిపోయారు. అంటే ఈ స్థానాలు మీకు ఎందుకు ఇస్తున్నాను, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, సో ఆ స్థానాల్లో కూడా ఆ స్థానాల్లో ఉండే పరిస్థితి ఏంటి, అభ్యర్థులు ఎవరు పెడితే కూడా మీరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లో నిజాయితీ ఉందని చెప్పి నమ్మి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఆ పొత్తుల విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ, స్థానాల విషయంలో కానీ, అభ్యర్థుల విషయంలో కానీ గ్రీన్ సిగ్నల్ చేశారు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రజెంటేషన్ వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.